ఒకే ఒక మాట, నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనిచ్చింది శ్రమ. ఎందుకంటే ఇంటిలోంచి బయటికి రాలేని ఒక మామూలు స్త్రీని నేను. బయట సొసైటీ ఎలా ఉంటుందని కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చాలా కోల్పోవలసిన పరిస్థితులు వచ్చాయి. ఆ సందర్భంలో నేను వేసినటువంటి మొట్టమొదటి అడుగు శ్రమలో, నేను బయటికి వెళ్ళలేని దాని శ్రమలో నేను వర్క్ చేశాను. నా జర్నీ 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లో నేను 6 సంవత్సరాలు కమ్యూనిటీ ఆర్గనైజర్ కింద వర్క్ చేశాను. క్రై టీం గుర్తించి జాన్ సార్, సునీల్ సార్ వీళ్ళందరూ నన్ను గుర్తించి శ్రమ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నన్ను ప్రమోట్ చేశారు. దానికి నేను ఎప్పుడు కూడా క్రై టీంకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ క్రై టీం. నన్ను కోఆర్డినేటర్గా ప్రమోట్ చేసి నా మీద మరింత బాధ్యతలు పెంచినందుకు చాలా ఎప్పుడు థ్యాంక్ యూ అండి. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా చేసే ఫీల్డ్లో వర్క్ని నాది అని అనుకుంటేనే మేము ఏదైనా చేయగలం. మేమందరం కూడా, ముఖ్యంగా నేనైతే నేను చేసే ప్రతి వర్క్ని నాది అనే నిబద్ధనతో నేను ఓన్ చేసుకున్న గురించే నేను ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీలో కొనసాగుతూ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. క్రైలో ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేర్పడానికి, అంటే మనం కొత్తవి ఎప్పుడూ నేర్పడానికి ప్రయత్నం చేస్తారు క్రై టీం. ఆ సందర్భంలో చాలా నేను నిరంతరం ఎప్పుడు ఇప్పటి వరకు కూడా నేను నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటాను క్రై నుంచి. మరొకసారి మా శ్రమ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శేషు గారికి నా తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ 14 సంవత్సరాలు నాతో ప్రయాణం చేసినటువంటి నా టీం అందరికీ కూడా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.